హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరికీ శుభోదయం. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదొక స్పెషల్ మ్యాచ్. ఇది సాధారణంగా క్రికెట్ ప్రేమికులందరికీ చాలా వరకు తెలుసున్న మ్యాచ్. అండ్ సచిన్ టెండూల్కర్ గారి కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ అని చెప్పచ్చు. యాక్చువల్గా 24వ తారీఖుని సచిన్ టెండూల్కర్ గారు పుట్టినరోజు ఉంది. సచిన్ గారి గురించి మనం చెప్పుకోవడానికి ఉంది. క్రికెట్ భారాన్ని దాదాపుగా ఒక 20 సంవత్సరాల పాటు ఇండియా జెండాని మోసారని చెప్పచ్చు. ఆయన నిజంగా ఆయన ఎన్నో ఒత్తిళ్ల మధ్యన ఎంతోమంది అంటే వారితో పాటు ఆడిన ఎంతోమంది మిగతా వారందరి సహాయంతో, అలాగే ఆయన నిరంతరం కష్టపడుతూ ఇండియాని పైకి తీసుకురావడానికి, ఇండియా అంటే ప్రపంచంలోనే అత్యంత బలమైన క్రికెట్ టీముల్లో ఒకటిని నిరూపించడానికి ఆయన పడిన కష్టం అంతా ఇంత అయితే కాదు. ఆ విధంగా చెప్పుకోవాలంటే మనం ఎల్లుండి పుట్టినరోజు నాడు కూడా ఒక వీడియో చేస్తాం కాబట్టి అవేళ ఎలాగైనా చెప్పుకుంటాం. కాకపోతే ఈ మ్యాచ్ గురించి ఇవాళ చెప్పుకోవడానికి కారణం ఏప్రిల్ 22నే జరిగింది. 1998లో మ్యాచ్ ఇది. యాక్చువల్గా ఏప్రిల్ 24న ఫైనల్ జరిగింది. ఏప్రిల్ 22న ఈ సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ సెమీఫైనల్ మ్యాచ్ స్పెషల్ ఏంటంటే ఇది 1 మ్యాన్ ఇన్నింగ్స్. ఇది పూర్తిగా ఫైనల్ కూడా సచిన్ గారు పూర్తిగా ఆడారు చివరి వరకును దాదాపుగా. సో ఆ విధంగా చూసుకుంటే ఇది మాత్రం 1 మ్యాన్ షో అని చెప్పచ్చు. ఎందుకంటే మంచి టైంలో మనకి ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా, ఆస్ట్రేలియా, ఇండియా, న్యూజిలాండ్ ఈ మూడు కూడా సంయుక్తంగా అప్పట్లో షార్జా క్రికెట్ స్టేడియం చాలా మంచి క్వాలిటీ గల క్రికెట్ స్టేడియం. అది ఈ క్వాలిటీ గల క్రికెట్ స్టేడియం కొన్ని వివాదాల వల్ల 93, 94 తర్వాత పాకిస్తాన్తో వచ్చిన వివాదాల వల్ల మన వాళ్ళు కూడా వెళ్ళకపోవటము, అంటే ఆ టైంలో 1995 మధ్యలో కొన్ని వివాదాలు వచ్చాయి. అది పర్టికులర్గా మనం చూడలేదు కానీ, అంటే ఆ వివాదాలు ఎక్కువగా పాకిస్తాన్ స్లెడ్జింగ్లు చేయడం, బాల్ ట్యాంపరింగ్ వివాదాల్లోనూ ఇలాగ ఏవో చాలా గొడవలు. ఎవరితో వెళ్ళినా కూడా గొడవలు. ముఖ్యంగా ఇండియా వెళ్తే వాళ్ళతో వాళ్ళు బాహాబాహి అంటే దాదాపు మనుషులు కొట్టుకునే స్టేజ్లో బ్యాట్లు చూపించుకోవడం, బెదిరించుకోవడం ఇలాంటివి కూడా జరిగేవి. అందువల్ల కొన్నాళ్ళ పాటు వీళ్ళిద్దరి మధ్య క్రికెట్ని దాదాపుగా క్యాన్సిల్ చేశారు. అయితే వీళ్ళ క్యాన్సిల్ చేసాక ఇంక ఇతరత్ర జట్లు కూడా పాకిస్తాన్తో ఆడడానికి పెద్దగా ఇష్టమని చూపించేవి కాదు. పాకిస్తాన్తో ఫస్ట్ నుంచి ఏదో వివాదం ఉండేది, క్రికెట్కి సంబంధించిన దేనికి సంబంధించిన. అయితే ఎవరూ వెళ్ళకపోతుండటంతో షార్జా లాంటి అత్యున్నతమైన స్టేడియం, చాలా మంచి క్వాలిటీ విలువలు గల స్టేడియం అది. అంటే ఆ క్వాలిటీ ఉన్న స్టేడియం పాడైపోతుంది. చాలా మంచి ప్లేసు, ఎంజాయబుల్ పర్సన్స్ ఉన్నారు. అలాగే గల్ఫ్ కంట్రీస్ వాళ్ళు కూడా అడిగేవారు ఎవరితోనూ ఉండే గొడవతో ఇక్కడుంటే మంచి స్టేడియాన్ని ఎందుకు పాడు చేసుకోవాలని. అప్పుడు ఇండియాతో మాట్లాడడంతో ఇండియా ఏం చేసిందంటే పాకిస్తాన్లో కాకుండా షార్జాలో అయితే మేము ఖచ్చితంగా ఆడుతూ ఉండడంతో, అది కూడా పాకిస్తాన్తో ఇప్పుడైతే ఆడలేము, తర్వాత చూస్తాం, ప్రస్తుతానికి ఎవరితోనో పెట్టండి అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియా కలిపి ఈ విధంగా నిర్వహించారన్నమాట. అక్కడ గల్ఫ్ కంట్రీస్ వాళ్ళు కూడా చర్యలు తీసుకున్నారు. వాళ్ళు కూడా కొంచెం స్పాన్సర్షిప్లో తీసుకొని మొత్తానికి ఈ టోర్నమెంట్ అయితే నిర్వహించడం జరిగింది. మనం వరుసగా ఆస్ట్రేలియాతోనూ న్యూజిలాండ్తో కూడా 2 మ్యాచ్లు ఓడిపోవడంలో ఫస్ట్ 2 మ్యాచ్లు గెలిచాం, తర్వాత 2 మ్యాచ్లు ఓడిపోవడంతో సెమీఫైనల్కి వచ్చేటికి ఈ మ్యాచ్కి వచ్చేటప్పుడు లాక్ అయిపోయామాట. దాదాపుగా ఆస్ట్రేలియా భారీ స్కోర్ కొట్టడంతో ఇంక ఈ మ్యాచ్ ఓడిపోతుంది. ఎందుకంటే న్యూజిలాండ్తో అంతకుముందు మ్యాచ్ ఓడిపోయాం మనం ఈ మ్యాచ్ ఓడిపోతే కనుక ఖచ్చితంగా న్యూజిలాండ్ ఫైనల్కి వెళ్ళిపోతుంది. ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. సచిన్ గారు ఈ టోర్నమెంట్లో ఫస్ట్ నుంచి రాణిస్తున్నారు. 40వ సారి, 80వ సారి, అంతకుముందు 70వ సారి న్యూజిలాండ్ మీద అన్నీ బాగా కొట్టుకుంటూ వచ్చారు. కానీ ఎంతమంది ఆడినా సమిష్టి కృషి ఉండాలి కదా. అప్పట్లో ప్రాబ్లం ఏంటంటే 4 బ్యాట్స్మెన్లు, 2-3 బ్యాట్స్మెన్లు మాత్రమే ఆడేవారు బాగాను. ఎవరో ఒకరు అజయ్ జడేజా గారు, సచిన్ గారు, అయిపోతే గంగూలీ గారు, ఇలాగా అంటే ఒత్తిళ్ళ వల్ల ఎవరో ఒకరు అయిపోవడం, ఆ ఒత్తిడి మిగతా వారి మీద పడిపోవడం జరిగిపోయేది. ఈ జరిగిపోవడంలో ఎక్కువగా సచిన్ మీద హోప్స్ పెట్టేసుకునేవారు. ఆయన అయిపోవడంతో మిగతా వాళ్ళు డౌట్ పడిపోయేవారు. ఒక్కోసారి సచిన్ అయిపోయి మనం ఆడగలమా అని చెప్పేసి, అంత క్వాలిటీ బ్యాట్స్మెన్ అయిపోయాడని. విధంగా తర్వాత తరంలో గంగూలీ గారు బాగా దీన్ని తగ్గించారు. యువరాజ్ సింగ్ గారు వాళ్ళందరూ కుర్రాళ్ళు వచ్చాక బాగా తగ్గించడం జరిగింది ఒత్తిడి. ధోని గారు వచ్చాక పూర్తిగా తొలగిందని చెప్పచ్చు. ఎందుకంటే ధోని గారు వచ్చాక దాదాపుగా ఆయన మ్యాచ్లన్నీ ఫినిషర్ అనొచ్చు కదా, ద గ్రేట్ ఫినిషర్ అనేవారు ధోని. అంటే ధోని బలంగా ఉండడంతో ఇంకా కష్టం అయ్యేది కాదు. అజారుద్దీన్ గారు కూడా బలమైన బ్యాట్స్మెనే, కానీ ఆయన ఒత్తిడికి లోనయ్యేవారు ఈ విధంగాను. అయితే అప్పట్లో ఉండే ఆ మానసిక పరిస్థితులు వేరనమాట. సో ఈ విధంగా చూసుకుంటే కనుక ఈ మ్యాచ్ గురించి వివరాలు ఇది జరిగింది ఏప్రిల్ 22 అనుకున్నాం కదా. ఈ మ్యాచ్ నాకు బాగా గుర్తు. ఎందుకంటే ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఒక రకమైన ఇసుక తుఫాన్లాగా వచ్చేసింది మన వాళ్ళు ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు. మధ్యలో ఇంక మ్యాచ్ క్యాన్సిల్ అయిపోతుంది అనుకున్నారు, న్యూజిలాండ్ ఫైనల్కి వెళ్ళిపోతుంది అనుకున్నారు. బట్ క్యాన్సిల్ అయ్యాక ఇసుక తుఫాన్ తగ్గాక మళ్ళీ మ్యాచ్ నిర్వహించడం జరిగింది. ఇంకా స్కోర్ వివరాల్లోకి వెళ్తే కనుక ఆస్ట్రేలియా 284 పరుగులు కొట్టింది. 284 పరుగులు కొట్టినప్పుడు దాదాపుగా అందులో మైకేల్ బెవన్ గారు 100,
అలాగే రిక్కీ పాంటింగ్ గారు 30 కొట్టారు. మార్క్వా గారు ఆడారు దాదాపుగా 81 రన్స్ ఎన్నో మార్క్వా గారు కొట్టారు. చాలా బాగా ఆడారు ఆయన. దాంతో ఏమైందంటే భారీ స్కోర్ వచ్చిందనమాట. అంతకుముందు గిల్క్రిస్ట్ గారు 10, స్టీవ్ గారు 15, ఈయన ఎవరు డారెన్ లెమన్ ఉన్నారు కదా, లాంగ్ ఉండేవారు ఆయన. అంటే ఓల్డ్ క్రికెటర్లు అందరూ ఆ టైం వాళ్ళు కొంత ఐడియా ఉంటారు. డారెన్ లెమన్ గారు 26, అలాగా తోడ్పాటు అందించడంతో అందరు తోడ్పాటుతో మైకేల్ బెవన్ గారు, మార్క్వా గారు ఫస్ట్ మంచి ఇన్నింగ్స్ ఆడడం, తర్వాత మైకేల్ బెవన్ గారు గట్టిగా ఆడడంతో 284 పరుగులు భారీ స్కోర్ చేస్తారు. ఇంక ఈ మ్యాచ్ గెలవడం ఎలాగరా బాబు అనుకుంటే వాడికి మనకి దిగుతూనే 38 పరుగుల దగ్గరే సౌరవ్ గంగూలీ గారు 17 పరుగులకు అవుట్ అయిపోయారు. పైగా ఆయన స్లోగా మామూలుగా అంటే ఉంటే కొడుతురు 30 బాల్కి 17 కొట్టడంతో మ్యాచ్ మీద ఒత్తిడి పెరుగుతోంది. అలాగే అయితే ఈ సమయంలో నయాన్ మోంగియా గారు సచిన్ గారితో జట్టు కట్టారు. ఇంకా సచిన్ గారు స్టార్టింగ్ నుంచి కూడా క్యాస్ప్రోవిచ్ని కానీ ఫ్లెమింగ్ని కానీ ఎవరిని క్షమించలేదు. ఆయన మ్యాచ్ గెలవడం లక్ష్యంగా దిగారు. ఆయన ఎంత బలంగా దిగారంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్కి వెళ్తామని బలంతో దిగి ఆయన స్టార్టింగ్ నుంచే వాయించేవారు అందరినీ. క్యాస్ప్రోవిచ్ గారిని 6, డామినియన్ ఫ్లెమింగ్ గారిని 4 వరుసగా బాతుతూనే ఉన్నారు. క్యాస్ప్రోవిచ్ గారిని అయితే వచ్చి ఎదరికొచ్చి కొట్టిన 2 6లు హైలైట్. ఫ్రంట్ ఫుట్కి వచ్చి కొట్టిన 6 అయితే ఒకటి ఇంకా అలా జనంలోకి పోయింది ఏకంగా. అంత బలంగా కొట్టేవారు. సచిన్ గారు షాట్ కొడితే తక్కువ సౌండ్ వచ్చేది, ఒక రకమైన సౌండ్. ఆ సౌండ్ వింటే ఇంకా అందరూ అనుకున్నారా ఆ షాట్ తెలియదంటే పోయింది, ఎక్కడికి పోయిందని అంత గట్టిగా కొట్టేవన్నమాట. ఆ స్ట్రైట్ షాట్స్ కొట్టడం కానీ స్ట్రైట్ టైమింగ్ అయితే ఇంకా అన్నయ్య తర్వాతే. అన్నయ్య ఇంకా అంటే అందరూ అన్నయ్య అనేవారు. అలాగా సచిన్ అన్నయ్య వచ్చారా కొట్టేశారని చెప్పేసి అలాగా. అయితే ఇంక అంత బాగా ఆడేవారు. ఇంకా ఈయన తగులుకోవడం దీనికి నయాన్ మోంగియా గారు బాగా తోడయ్యారు. నయాన్ మోంగియా గారు దాదాపుగా 100 దాటిదాకా ఉన్నారు. 110, 120 వచ్చేదాకా ఇన్నింగ్స్ దాకా ఉండడంతో మ్యాచ్ మీద నమ్మకం పెరిగింది. సచిన్ కూడా 50 పూర్తి చేయడం, నయాన్ మోంగియా కూడా దాదాపు 35 రన్స్ కొట్టడంతో 100 దాటేటప్పటికి పర్వాలేదు వెళ్తున్నాం, ఇంకొక 50. కానీ నయాన్ మోంగియా 150 దాకా ఉంటే ఇంక మిగతా 100 ఎదురులో లాగేసుకుంటారు అనుకున్న టైంలో నయాన్ మోంగియా అయిపోయారు. అజారుద్దీన్ గారు దిగుతూనే 2-3 4లు కొట్టి స్పీడ్గా ఆయన ఊపు మీద ఉన్నారు. ఎవరు అజారుద్దీన్ గారు కూడా చాలా స్పీడ్గానే దిగారు, స్పీడ్గానే డ్రైవ్ చేశారు. ఆయన కూడా ఒక 4 ఎంతో కొట్టి. అయితే ఆయన 14 పరుగులకు అయిపోవడంతో ఇంకా వెంటనే వచ్చిన అజయ్ జడేజా కూడా వెంటనే అయిపోయిన దగ్గర ఇంకా అక్కడ మ్యాచ్ లాక్ అయిపోయింది. దాదాపుగా చూసేటప్పుడు 120కో 130కో 5 పడిపోయి 5 వికెట్లు దాదాపుగా లాక్ అయిపోయి నలుగురు అయిపోయారు. నలుగురు అయిపోవడంతో ఇంకా మ్యాచ్ కష్టమేమో అనుకుంటున్న టైంలో వివిఎస్ లక్ష్మణ్ గారు వచ్చారు. లక్ష్మణ్ గారిని అలా ఉండమని చెప్పి సచిన్ గారు ఏం చేశారంటే తెలివిగా నువ్వు సింగిల్సే ఆడని చెప్పేసి ఆయనే స్ట్రైక్ రొటేట్ చేశారు. ఎక్కువ శాతం ఆయనే కొట్టేవారు షాట్లు. ఏ మూలకి 2-3 లేకపోతే సింగిల్ 4 అలాగే ఏదో ఒకటి కొడుతూనే ఉండేవారు. కొడుతుంటేప్పటికి ఉన్నట్టుండి దాదాపుగా 180, 190కి వచ్చేటప్పటికి అనుకుంటాను మొత్తం ఇంకా మబ్బులు కమ్మేసి దాదాపుగా ఒక ఇసుక తుఫాన్లో వచ్చింది. అది భయంకరంగా రొటేషన్ అయిందనమాట. మాకు బాగా గుర్తు. నేను ఎక్కడ చూసామంటే మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో చూసి ఇసుక తుఫాన్ వచ్చిన వెంటనే నేను కూడా ఇంక తర్వాత తీస్తారో మ్యాచ్ని వచ్చేసాక అక్కడే రాలేదు, ఆయన దగ్గర కూర్చుండిపోయాను. తర్వాత మ్యాచ్ చూసాం. ఆ మ్యాచ్ చూసి ఇంటికి వస్తున్నప్పుడు జేఎన్టీలో సంబరాలు చేసుకున్నారు, కాకినాడ జేఎన్టీలో. ఇది మేము భానుగూడ దగ్గర చూశాను, మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో, అంటే మా పెద్దమ్మ గారు అబ్బాయి వాళ్ళ ఇంట్లోను. అన్నయ్య నేను చూసేవాడికి ఆ మ్యాచ్ ఎలారా ఉంటే గెలిపించిన తీరు కానీ అదంతా చూసి మా బ్రదర్ అయితే అన్నారు అసలు అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మరు ఈ లేకపోతే ఇండియా క్రికెట్ ఇంత ఎదరికి వెళ్దేమో అని చెప్పేసి అప్పుడేను అంతలాగా ఆడారు ఆ మ్యాచ్ నిజంగా. ఆయన అంత ఒత్తిడిలోనూ అలాగా జేఎన్టీ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా సంబరాల మీద సంబరాలు అనమాట. అంతలాగా జరిగింది ఆ మ్యాచ్. అయితే ఈ మ్యాచ్లో 180, 190 రాగానే మనకి టార్గెట్ ఎలా కుదించేశారంటే అసలు 50 ఓవర్లకి 284 కొట్టాల్సింది 46 ఓవర్లకి 270 దాకా కుదించేశారు. మనకి 46 ఓవర్లకి 270 దాకా. క్వాలిఫైడ్ అయితే 246కు ఎంతకో పెట్టారు, మనకి 246కి అనుకుంటాను. క్వాలిఫైడ్ పెడితే 240కు. కానీ ఇంకా అక్కడి నుంచి 180కి దిగాక సచిన్ గారు ఆట చూడాలి. అప్పటికి 38 ఓవర్లు ఎంత అయిపోయి 37 ఓవర్లో ఇంకా 7-8 ఓవర్లు ఉన్నాయంటే 50 బాల్కి దాదాపుగా ఇంకా మనం కొట్టాల్సింది దాదాపుగా 90 అంతా కొట్టాలి ఏకంగా దగ్గర వెళ్ళాలంటే. అంతే కదా, 180 కాదు, అది 160, 170 అంటే దాదాపుగా 80 దాకా కొట్టాలి 250 వెళ్ళాలంటే. ఇంకా అక్కడి నుంచి ఆయన కొట్టిన కొట్టుడు లక్ష్మణ్ గారు ఎక్కడ చెక్కు చెదరకుండా ప్రతిదీ సింగిల్ తీస్తూ డబల్ తీస్తూ అప్పుడప్పుడు అవసరమైన డబుల్ లేదా సింగిల్ తీస్తూ అలా అండగా నిలబడ్డారు. మ్యాచ్లో సచిన్ గారు చివరిలో ఫ్లెమింగ్ గారు బౌలింగ్లో కొట్టిన 6 అయితే ఇంకా బేభత్సం భయానకం అని చెప్పొచ్చు. ఇంకా అది అసలు ఆ 6 అయితే ఇంకా మెయిన్ కామెంటరీ బాగా గుర్తుంచుకోవాలి. టానీ గ్రిగ్ గారి కామెంటరీ, సచిన్ టెండూల్కర్ గారి బ్యాటింగు అదొక ఎలాంటిది అంటారు, సమోసా చాయ్ లాగా, అంటే కాంబో అనమాట. సమోసా చాయ్ లాగా, ఇడ్లీ సాంబార్ లాగా, ఇంకేదో మన సరదా కాంబోలు అన్నీ చెప్పుకోవచ్చు. ఇంకా పచ్చిగా క్రికెట్ భాషలో చెప్పాలంటే ఒక ఏంటంటారు కుర్కురే అండ్ డ్రింక్ లాగా
ఇంకంతా అనమాట కాంబో, ఇంకా అద్భుతమైన కాంబో. ఇంకా ఆయన కొట్టిన ఇంకా మనకి ఫ్రంట్ ఫుట్ షాట్లు కూడా కొడుతున్న ఇమేజెస్ ఉన్నాయి కదా. ఫ్లెమింగ్ గారి బౌలింగ్లో అయితే ఇంకా అక్కడ నిలబడే ఆ క్రీజ్లో నిలబడే ఒక స్టెప్ ముందుగా ఆయన కొట్టిన 6 అయితే దాదాపుగా ఇంకా ఫ్లడ్ లైట్లో వెళ్ళిపోతుంటే టానీ గ్రీక్ గారు అరుపులు అవి వినాలి మనం. ఇండియా ఈజ్ ద 6, ఈజ్ ద 6, టెండూల్కర్ ఈజ్ ద 6 అని చెప్పేసి ఆయన చెప్తున్నాం. మా కామెంటరీ అయితే గ్రేట్ కామెంటరీ అని చెప్పొచ్చు మనం, గ్రేట్ కామెంటరీ అని చెప్పొచ్చు. నిజంగా టానీ గ్రీక్ గారి కామెంటరీ వింటుంటే చెవులు తుప్పొదిలిపోయింది. ఇంకా నిజంగాను ఆ షాట్లు, జనం అరుపులు, స్టేడియం నిండిపోయిన తీరు కానీ ఇంకా అద్భుతమే ఆ మ్యాచ్. నిజంగాను ఆద్యంత అద్భుతం అనమాట. అలా కొడుతూ మధ్యలో ఇంకా కరెక్ట్గా 240 దగ్గర అక్కడ క్వాలిఫికేషన్ అనుకున్నాం కదా, అక్కడ ఒక్కసారి పరిగెట్టుకుంటూ 2 రన్స్ తీసొచ్చి ఒక్కసారి ఆయన అలా బ్యాట్ చూపించారు అందరికీ. జనం అయితే ఇంకా అందరూ చప్పట్లు, అంశుమాన్ గైక్వాడ్ గారు వాళ్ళందరూ కూడా లేచి ఇంకా అసలు స్టేడియం హోరెత్తిపోయింది. దాదాపుగా స్టీవ్ గారు కూడా ముచ్చటగా చప్పట్లు కొట్టిన సందర్భం కనబడుతుంది పక్క నుంచి. అంత సాలిడ్ ఇన్నింగ్స్ అనమాట. అంటే చాలామంది అంటారు సచిన్ టెండూల్కర్ గారు సెల్ఫ్గా ఆడారు, అది ఆడారు, ఎన్నో ఇన్నింగ్స్లు ఆడారు, ఎన్నో సెంచరీలు కొట్టారు. ఇంకా తెలుసుకుందాం ఈ 2 రోజులు కొన్ని స్పెషల్ వీడియోస్ చేసుకుందాం, ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే భారతదేశ క్రికెట్ చరిత్రను ఆయన చాలా ముందుకు తీసుకెళ్లారు. ఆయన గురించి ఇంకా చాలా చెప్పుకోవాలి మనం, ఎందుకంటే ఒకరోజు చెప్పుకునే చరిత్ర కాదు అది. దేశానికి అత్యుత్తమమైన బ్రాండ్ అంబాసిడర్గా మారారు. ఇండియా టీం వస్తుందంటే సచిన్ ఉన్నాడంటే వేల మంది, లక్షల మంది స్టేడియంకి తరలివచ్చేవారు, లక్షల మంది బ్రాండ్ అంబాసిడర్లు వచ్చేవారు. ఈ రోజున ఇండియన్ క్రికెట్ బోర్డు BCCI అనుభవిస్తున్న ఈ రాజసం, ఇదంతా వైభవంలో సచిన్ టెండూల్కర్ గారి పాత్ర ఖచ్చితంగా ఉంది. ఈ రోజున కుర్రాళ్ళు అనుభవిస్తున్న ప్రతి దాంట్లోనూ కూడా ఆయన పాత్ర ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అంతలా భుజభారాన్ని మోసారు ఆయన. ఎంత ఒత్తిడి ఉండేదో అయిపోయినప్పుడు, కానీ ఆడితే మటుక్కి ఇంకా సచిన్ గారిని మించిన ఆటగాడు లేడు. నిజంగా అన్నయ్యని మించిన ఆటగాడు కొన్ని ఆటలో లేడు. కొన్ని షాట్లు అద్భుతాలే, ఆ షాట్లు స్క్రీన్ మీద చూడాలి, స్ట్రైట్ షాట్లు అవన్నీ. కానీ ఇంకా ఆయన లెగ్ దగ్గర నుంచి చెప్పే గ్లాన్స్లు కానీ, ఆఫ్ సైడ్ కొట్టే కవర్ డ్రైవ్లు కానీ, స్క్వేర్ కట్స్ కానీ, స్పిన్నర్స్ దాంట్లో స్వీప్ షాట్స్ కానీ, ఏదైనా ఒక అద్భుతం. ఎంజాయ్ అలా చేస్తూ టీ తాగుతూ సరదాగా చూస్తూ ఆయనతో మేము ఒక 20 సంవత్సరాలు, మా తరం అంటే ఒక 90s తరం అంతా కూడా ఇంకా అలా ఒక 20 సంవత్సరాలు దాదాపుగా గడిపేసామని చెప్పచ్చు. ఆ వరల్డ్ కప్ 2011 వరల్డ్ కప్ దాకా ఆయన జ్ఞాపకాలు మాకు పరిపూర్ణమైన 10లో నిజంగాను. ఎందుకంటే అంత ఎంజాయ్మెంట్, నిజంగా ఆయన క్రికెట్లో ఆయన ఇచ్చిన ఎంజాయ్మెంట్, అలాగే ఆ ఎక్సైట్మెంటు, ఆ బాధ, అతను అవుట్ అయిపోతే పడే బాధ, అలాగే వరల్డ్ కప్పుల్లో ఆయన ఫెయిల్ అయినప్పుడు మేము పడిన బాధలు, అలాగే ఆయన మళ్ళీ గెలిపిస్తే మళ్ళీ వెంటనే ఎక్సైట్మెంట్తో ఆనందం, ఇవన్నీ కూడా పంచుకుందాం. ఖచ్చితంగా 2-3 వీడియోస్ మళ్ళీ చేస్తాను. మనకి ఇంకా మంచి మ్యాచ్లు ఉన్నాయి, ఆ మ్యాచ్లు అన్నిటితో వివరంగా మళ్ళీ చేసుకుందాం. అట్ ద సేమ్ టైం ఈ మ్యాచ్ గురించి ప్రత్యేకంగా ఇవాళ చెప్పడానికి ఈ రోజే జరిగిన మ్యాచ్ కాబట్టి, ఏప్రిల్ 22న జరిగిన ఈ మ్యాచ్ సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు నిజంగా. ఈ మ్యాచ్ తర్వాత 24న ఆయన కామెంటరీలో కూడా చెప్పారు, తర్వాత ఇంటర్వ్యూలో, ఖచ్చితంగా 24 ఫైనల్ని కప్ అందించి తీరుతాను మా టీంకి అని చెప్పేసి. అలాగే 24న జరిగిన మ్యాచ్లో, ఆ మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ గారి కూతురు సారా ఆ సంవత్సరమే పుట్టారు. నిజంగా మరి కూతురు పుట్టిన సంవత్సరం ఏంటో కలిసి వచ్చిందో ఏంటో మరి తెలియదు, కానీ చాలామంది అనుకున్నట్టు తండ్రికి కలిసి వచ్చిందంటారు కూతురు పుడితే. అలాగే ఇంకా ఆయన అక్కడ 98 నుంచి వెందిరికి చూసుకోలేదు ఆయన దాదాపు కొన్నేళ్ల పాటుని. ఆ విధంగా చూసుకుంటే సారా ఫోటో కూడా ఉండేది అప్పట్లో, ఆ స్నాక్స్ ఏదో తింటున్నట్టు, కానీ సేమ్ చాలా చిన్న పాప అనమాట. ఆమెను తీసుకొచ్చారు ఆ మ్యాచ్ గ్యాలరీలోంచి కూడా చూపించారు ఆ పాపని. సో ఆ విధంగాను ఈ మ్యాచ్ చాలా అద్భుతం అని చెప్పొచ్చు. ప్రత్యేకం సచిన్ టెండూల్కర్ అభిమానులకే కాదు, యావత్ ఇండియన్ క్రికెట్ ప్రేమికులకి, అలాగే క్రికెట్ను ప్రత్యేకంగా అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా ఈ మ్యాచ్ కలకాలం గుర్తుండిపోతుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సచిన్ టెండూల్కర్ గారు తీసుకుంటున్నప్పుడే తర్వాత ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఖచ్చితంగా ఫైనల్ రోజు ఆయన బర్త్డే 24న షార్జా ఫైనల్ జరిగింది. ఆ మ్యాచ్లో గెలవటం, కప్పు అందుకోవటం, అక్కడే రమణ్ లంబా గారికి సంబంధించి కూడా మనం విషయాలు తెలుసుకుందాం. రమణ్ లంబా గారికి 6లు కొట్టి వచ్చిన ఆ అమౌంట్ని రమణ్ లంబా గారు ఆ మ్యాచ్లు జరుగుతుండగానే కాలం చేశారు వేరే చోట రంజీ ట్రోఫీ ఆడుతూ. వారి భార్యకి ఆ విధంగా ఇవ్వటం, ఇది 6లు కొట్టితే వచ్చిన ఆ మ్యాచ్లు డబ్బులు అవన్నీ కూడా ఆవిడకి ప్రజెంట్ చేయడం అన్నీ జరిగాయి. సో ఆ జ్ఞాపకాలను గుర్తుంచుకుంటూ మరొకసారి ఎంజాయ్ చేయండి ఈ మ్యాచ్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.